సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడ్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగ చేసుకుంటున్నాము, ఏదో అల్లుడిని పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేమి పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము. ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకుని తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. రైట్. ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది. అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి. అది 14వ తారీఖు సెప్టెంబర్. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు. కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు. ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధీకులు, అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి. నేను మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుణ్ణి అవుతాను. మిగతా మా అన్నలు చేసుకోవడానికి, మా మేనమావలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరఫు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ, పుష్కరాలలోనూ, కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక్క కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తుంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, ఇప్పుడు వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు 18 రోజులు, తృతీయ స్థానంలో 12 రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో 18 రోజులు ధనానికి ఇబ్బంది, మాటలో కఠినత్వం పెరగటము, నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ అయ్యేటువంటి అవకాశము, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక 12 రోజులు మాత్రం తృతీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. ఈ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు ఏ విషయంలోనైనా సరే అలా మనస వాచా కర్మణ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. ఈ కుజుని యొక్క 12 రోజులు, 18 రోజులు మాత్రం అనుకూలత లేదు. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా జరుగుతున్నది.
ఈ తృతీయ స్థానమైనటువంటి ఈ కర్కాటకంలో గురువు ఎంత ఉచ్చస్థానమైనప్పటికీ కూడా గోచార రీత్యా తృతీయ స్థానంలో వియోగించజాలడు. ఇక్కడ కుజుడు మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తుంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు మీకు అందకుండా చేస్తూ ఉంటాడు ఈ గురువు ఈ తృతీయ స్థానంలో. ఇకపోతే చతుర్థ స్థానమైనటువంటి సింహంలో బుధుని యొక్క సంచారం 7 రోజుల పాటు జరుగుతున్నది. ఈ 7 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటిది పరిస్థితులన్నీ ఉంటాయి. విద్య విషయంలో, భూమి, గృహము ఇత్యాది విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అటు వీరికి షేర్ మార్కెట్ వాళ్ళకి కూడా ఈ 7 రోజులు బాగానే ఉంటుంది. తదుపరి ఈ బుధుడు 28 రోజుల పాటు 6వ స్థానంలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు కన్యారాశిలో. ఈ బుధుడు 5వ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వడు. చెడు ప్రభావాలనే సంతానం మీద, ముఖ్యంగా చదువు, విద్య, చెడు స్నేహాలు వాటి మీద చూపిస్తూ ఉంటాడు. అలాగే ఈ రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి 4వ స్థానంలో 17 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఇక్కడ విద్య, భూమి, గృహము ఇత్యాది విషయాల్లో ఆయన కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. ఇక్కడే రవి 17 తర్వాత 18 నుంచి 5వ స్థానంలో ఇక్కడ సంతానం మీద ప్రభావాలు చూపిస్తున్నారు. ఇక్కడ 4వ స్థానంలో ఉన్నప్పుడు గృహము ఇట్లాంటి వ్యాసుల్లో పిల్లల యొక్క విద్య విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇక్కడ 4వ స్థానమైనటువంటి సింహంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఆయన కూడా విద్య, భూమి, గృహము ఇత్యాది విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తంగా మనకి ఈ 4వ స్థానంలో బుధుడు, రవి, కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. కేతు పూర్తిగా నెల ఉంటాడు, రవి 17 రోజులు ఉంటాడు, బుధుడు 7 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు. మొత్తంగా వీళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వాహనాలు కొత్తవి కావచ్చు, సెకండ్ హ్యాండ్ కొని వాటిని రిపేర్ చేసి అమ్మేటటువంటి వారు కావచ్చు, వారికి అనుకూలమైన కాలము కాదు ఒకటి. ఓకే. ఇకపోతే 5వ స్థానంలో శుక్రుడు ఒక 2 రోజులు, 6వ స్థానంలో 28 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ శుక్రుడు 2 రోజులు పర్వాలేదు 5వ స్థానంలో ఉన్నప్పుడు, సంతానం మీద మంచి ప్రభావం చూసినప్పటికీ 28 రోజులు అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్, అంటే నెల ఇంచుమించుగా సుమారుగా నెలంతా కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో మాత్రము అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అంటే ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, డబ్బులు విషయంలో టైట్ అయిపోతుంది, అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా ఇక్కడ మనకి 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇక పోతే మిగతా గ్రహాలు చెప్పుకున్నాం కదా. ఇకపోతే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం. అంటే వృత్తిపరమైన, మీరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదా, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, ఎవరో ఒకరు అంటే పూర్తిగా బెడ్ రిడెన్ అయిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో వృత్తి చేస్తూ ఉంటారు. ఆ వృత్తిలో ముందుకు వెళ్ళకపోవటం, శ్రమకి తగినటువంటి ఫలితం రాకపోవటం, ఇవి ఆ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే ఎవరో ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో వచ్చి ఇబ్బంది పెట్టడం, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటి పరిస్థితులన్నీ కూడా 10వ స్థానం రాహు వల్ల కనబడుతున్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం మాత్రం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఏకాదశ స్థానంలో వల్ల మీకు లాభం, మీరు ఊహించినటువంటి లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. మీరు చేసేటటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే, ఎక్కడో ఎవరి దగ్గర పనిచేస్తున్నారు, లాభం మీకు వచ్చేటువంటి అవకాశం ఏముంది, మీ పనిని ఆయన మెచ్చుకుంటారు. లేదా ఒక సీట్ నుంచి కొంచెం దానికంటే ఉన్నతమైన స్థితిలో అతని కంపెనీలో, అతని ఫ్యాక్టరీలో, అతని ఇండస్ట్రీలో ఏదో అక్కడ మీకు కొంచెం ఉన్నతమైనటువంటి పరిస్థితి కల్పించడం, ఇట్లా మొత్తం మీద లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆర్థికంగా కావచ్చు, ఉన్న పదవి నుంచి కొంచెం పెద్ద స్థాయి కావచ్చు, ఏదైనా మొత్తం మీద ఒక లాభం మీకు చేకూర్చి తీరుతాడు శని భగవానుడు నెలంతా కూడా. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఈ విధంగా మిథును యొక్క సంచారం అంతా కూడా ఈ రాశి వారికి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే ఇందులో పూర్తిగా మీకు నెలంతా సుఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని భగవానుడు ఒక్కడే. మిగతావన్నీ పర్వాలేదు. బుధుడు కూడా 27 రోజులు, మిగతావన్నీ 10 రోజులు, 17 రోజులు పాక్షికంగా మాత్రమే అనుకూలిస్తున్నాయి. వీరు కూడా నిత్యము నవగ్రహ జపం చేసుకోవటం కానీ, వీలుంటే నవగ్రహ
ప్రదర్శన చేయటం ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇది ఒక నిత్యకృత్యము. ఇది ప్రతిసారి చెప్పవలసినటువంటి పని లేదు. మీకు ఎవరికి పూజ చేసుకోమని రోజు చెప్తున్నామండి మేము? లేదు. ఇది మీరు పూజ చేసుకోండి. మామూలుగా పూజలోనే ఈ 9 శ్లోకాలు చదువుకోండి, సరిపోతుంది. చిన్ని చిన్ని దోషాలన్నింటినీ కూడా నివృత్తి అయిపోతుంది. ఒకవేళ దోషాలు ఎక్కువగా ఉన్నట్టయితే, ఇప్పుడు జ్వరం 100 ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ట్రీట్మెంటు, 103, 104 వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. కాబట్టి దోషం ఎక్కువగా ఉన్నప్పుడు, అవి జాతకరీత్యా ఉన్నప్పుడు మనం దానికి వేరే ప్రత్యామ్నాయాలు మనం చేద్దాం. ఇందులో ప్రత్యామ్నాయంగా అంటే పెద్దగా కార్యక్రమాలు చేయవలసి వచ్చి పెద్దగా చేయవలసినటువంటివి 4 గ్రహాలు: గురువు, శని, రాహు, కేతువులు. ఇవి ఎందుకంటే గురువు 1 సంవత్సరం ఒకే రాశిలో ఉంటాడు, అలాగే రాహుకేతువులు 1.5 సంవత్సరాలు ఉంటారు, శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. అదే ఏళ్ళనాటి శని కనుక అయినట్టయితే మొత్తంగా 7.5 సంవత్సరాల పాటు ఉంటారు. కాబట్టి ఆ 4 గ్రహాలకే కొంచెం ఎక్కువ ఖర్చు, ఎక్కువ శ్రమ. అది కూడా ఖర్చు పెట్టుకోలేనన్న వారికి సులభమైన మార్గాలు చాలా ఉన్నాయి. మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మీకు దానికి సంబంధించినటువంటి సూక్ష్మమైన మార్గాలు తెలియజేస్తాము. తప్పకుండా మీరు పెద్ద వాటికి డబ్బు ఖర్చు పెట్టలేమో అనుకున్న, డబ్బు ఖర్చు పెట్టగలిగి ఉండే మాత్రం మా చేయొద్దండి. అది మీకు ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే డబ్బులు జేబులో పెట్టుకొని ఆకలి వేస్తుంది, ఏమి తినకపోతే ఏంటి ఉపయోగం ఈ డబ్బులు జేబులో ఉండి? ఆ విధంగా ఉంటుంది. అందుచేత మీరు దాని గురించి వివరాలు కావాలంటే కింద మాకు కనిపించేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. శుభం భూయాత్.